వైజాగ్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత్ 396 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోర్ 336కు 6 వికెట్ల స్కోర్తో రెండో రోజు కొనసాగించిన భారత్ 60 పరుగులకే మిగిలిన 4 వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్ 209 డబుల్ సెంచరీ సాధించాడు. లంచ్ బ్రేక్ సమయానికి రెండో రోజు తొలి సెషన్ ముగిసింది. ఈ సెషన్లో భారత్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో భారత్ 396 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 32కు 0 వికెట్లు చేసింది. క్రీజులో కాలే 15, డకెట్ 17తో ఉన్నారు. డబుల్ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ కొన్ని రికార్డులు నెలకొల్పాడు. అదంతా ఇప్పుడు చూద్దాం. ఓవర్ నైట్ స్కోర్ 179 పరుగుల ఇన్నింగ్స్ కొనసాగించిన యశస్వి జైస్వాల్ ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. భారీ షాట్లు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పట్టించాడు. కేవలం 277 బంతుల్లోనే 70 సెంచరీ మార్కును అందుకున్నాడు. చివరికి 209 పరుగుల వద్ద 290 బంతుల్లో వ్యక్తిగత స్కోర్ వద్ద అండర్సన్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి పేలునికి చేరాడు. ఇందులో 19 ఫోర్లు 7 సిక్స్లు ఉన్నాయి. యశస్వి సాధించిన కొన్ని రికార్డులు ఇప్పుడు తెలుసుకుందాం. కెరీర్లో తొలి ద్విశతకం చేసిన యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. అతి పిన్న వయసులోనే డబుల్ సెంచరీ చేసిన 3వ భారత క్రికెటర్గా నిలిచాడు. వినోద్ కాంబ్లే 21 సంవత్సరాల 35 రోజులకు గాను, అలాగే ఇంకొక రికార్డు కూడా వినోద్ కాంబ్లే మీద ఉంది. 21 సంవత్సరాలు 55 రోజులకు గాను ఉంది. అలా తర్వాత సునీల్ గవాస్కర్ 21 సంవత్సరంల 283 రోజులు యశస్వి జైస్వాల్ కంటే ముందున్నారు. జైస్వాల్ 22 సంవత్సరంల 37 రోజుల వయసులో ఈ మార్కును తాకాడు. భారత్ నుంచి డబుల్ సెంచరీ చేసిన ఎడమ చేతి వాటం బ్యాటర్ల జాబితాలో జైస్వాల్ చోటు సంపాదించుకున్నాడు. సౌరవ్ గంగూలీ, వినోద్ కాంబ్లీ, గౌతమ్ గంభీర్ తర్వాత నిలిచాడు. అతి తక్కువ ఇన్నింగ్స్లోనే ద్విశతకం సాధించిన డబుల్ సెంచరీ సాధించిన 6వ భారత బ్యాట్స్మన్ యశస్వి జైస్వాల్ ఓన్లీ. అతడు 10వ ఇన్నింగ్స్లోనే డబుల్ సెంచరీ చేయడం విశేషం. యశస్వి జైస్వాల్ కంటే ముందు కరణ్ నాయర్ 3వ ఇన్నింగ్స్లో, వినోద్ కాంబ్లీ 4వ ఇన్నింగ్స్లో, గవాస్కర్, మయాంక్ అగర్వాల్ 8వ ఇన్నింగ్స్లో, పుజారా 9వ ఇన్నింగ్స్లో ఉన్నారు. గవాస్కర్, మయాంకర్ తప్ప మిగతా వాళ్ళంతా ఇంగ్లాండ్ పైన చేయడమే విశేషం. ఇవి ఈరోజు ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేస్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర. థ్యాంక్ యూ.